ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2 ఈ మూవీ ట్రైలర్ సాయంత్రం రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకువెడుతోంది. బీహార్ పాట్నాలో ఈ ఈవెంట్ కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే లక్షల మంది ఈ ఈవెంట్ కు రావడంతో రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను 2 లక్షల మందికి పైగా చూశారని ఓ పోస్ట్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఇండియాలో ఇప్పటి వరకు ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను కూడా ఇంత మంది జనాలు చూడలేదు. టాలీవుడ్ లో ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను ఇంత భారీ మొత్తంలో చూసింది కూడా లేదు. కానీ పుష్ప 2 ఈ ఘనత కూడా సాధించింది. ఇక ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ జనాలు హాజరవ్వడంతో పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్, రష్మిక జోడీగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ ట్రైలర్ ఈ ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. బీహార్ పాట్నాలో ఈ ఈవెంట్ కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. అయితే దాదాపు ఈ ఈవెంట్ కి 2 లక్షల మంది మైదానంలోకి 2 లక్షల మంది రావడం జరిగింది. దాదాపు 25,000 నుంచి 30,000 మంది వరకు అభిమానులు వస్తారనుకున్న తరుణంలో దాదాపు 2 లక్షలకు పైగా రావడం జరిగింది. అయితే లక్షల మంది ఈవెంట్ కి రావడమే కాకుండా యూట్యూబ్ వ్యూవర్స్ లో కూడా, అంటే నెట్ లో కూడా ట్రైలర్ ఈవెంట్ ని వీక్షించే వారు కూడా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉన్నారు. దీంతో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ లైవ్ ని కూడా 2 లక్షల మంది పైగా చూశారని అఫీషియల్ గా కూడా మూవీ మేకర్స్ ఒక పోస్ట్ అయితే విడుదల చేశారు. ఇండియాలో ఇప్పటి వరకు ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను కూడా ఇంత మంది జనాలు చూడలేదు. టాలీవుడ్ లో ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను కూడా ఇంత భారీ మొత్తంలో చూసింది కూడా లేదు. కానీ పుష్ప 2 ఈవెంట్ మాత్రం దేశవ్యాప్తంగా 2 లక్షల మంది అభిమానులు చూశారంటూ కూడా ఒక ఘనత అయితే సాధించుకుంది. ఇక ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ జనాలు హాజరవడంతో పోలీసులు అయితే భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులు, 800 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బీహార్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం కూడా, అంటే ఇంత సపోర్ట్ చేయడం కూడా ఇదే మొదటిసారి. అదే పుష్పకు ఉన్నటువంటి క్రేజ్ అంటూ కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. బిందు, బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం, బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్ గా కూడా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక ట్రెండ్ సెట్ అయింది. ఇక మూవీ ట్రైలర్ విషయానికి వస్తే ఊహించినట్లే రికార్డులు తిరగరాస్తుంది. బిందు, రిలీజ్ అయిన 24 గంటల్లోనే 10 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయానికి కూడా మూవీ మేకర్స్ అఫీషియల్ గా కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి దాదాపు 24 గంటలు కాకముందే 10 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. సుకుమార్ డైరెక్ట్ చేసినటువంటి పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. దీంతో ఈసారి వెరైటీగా ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ రాజధాని పాట్నాను ఎంచుకున్నారు. అయితే ఈ ఈవెంట్, అంటే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడడానికి ఫ్యాన్స్ కూడా వేలాది మందులు కాదు, దాదాపు అనుకున్న స్థాయి కంటే 2 లక్షల మంది ఒక ఈవెంట్ కు రావడం అంటే నాటే జోక్ అంటూ కూడా ట్రోల్స్ అవుతున్నారు. ఏదో తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఈవెంట్ల పాట్నాలోను కూడా తరలి వచ్చిన అభిమానులు చూసి కూడా మూవీ టీం అయితే షాక్ అయింది. ఎందుకంటే దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 పైగా వస్తారనుకున్నట్టు దాదాపు 2 లక్షల మంది రావడం అంటే ఇది మేకర్స్ కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ షాక్ లా అనిపించింది. ఇక బిందు, ట్రైలర్ విషయానికి వస్తే అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉండడంతో 24 గంటల లోపే అన్ని భాషల్లో కలిపి దాదాపు 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇండియాలో ఒక మూవీ ట్రైలర్ ఇంత వేగంగా 10 కోట్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి అంటూ కూడా తెలుస్తోంది. పుష్ప తల వంచడు, అంతేకాదు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం కూడా ఆపడు. అత్యంత వేగంగా 10 కోట్లకు పైగా వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా పుష్ప 2 ట్రైలర్ నిలిచింది అనే క్యాప్షన్ తో పుష్ప మేకర్ ఈ విషయాన్ని తెలిపారు. మరోపక్క అభిమానులు కూడా ట్రైలర్ 2లో, అంటే పుష్ప పార్ట్ 2లో ట్రైలర్ రిలీజ్ అయినటువంటి దాంట్లో డైలాగ్స్ తీసుకుంటూ కూడా, అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ తీసుకుంటూ కూడా ట్రోల్స్ గాని అలాగే హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కూడా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ, మరోపక్క పుష్ప అంటే పార్ట్ 1లో మనకు ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ కూడా పార్ట్ 1లో తెలిసింది. సో ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసరికి
ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా ఉన్నటువంటి డైలాగ్స్ అయితే మెస్మరైజ్ చేస్తున్నాయి. సో వాటిని హ్యాష్ ట్యాగ్ పెడుతూ కూడా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అయితే 2 నిమిషాల 48 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ లో కథని ఏమాత్రం రివీల్ చేయకుండా డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కి విపరీతమైనటువంటి ఒక ఎలివేషన్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ అయితే క్రియేట్ చేశాడు బిందు. ఏది ఏమైనా ట్రైలర్ చూశాక ఒక అల్లు అర్జున్ అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా యావత్ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ ను వీక్షిస్తూ సినిమా ఎప్పుడెప్పుడు అంటూ కూడా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక పుష్ప 2లో అనసూయ, సునీల్ తో పాటు కొత్తగా మనం ట్రైలర్ చూసినట్టయితే కొత్తగా జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కూడా యాడ్ అయ్యారు. అలానే శ్రీలీల ఐటమ్ సాంగ్ కూడా చేసింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు వైల్డ్ ఫైర్ అంటూ కూడా ట్రైలర్ లో అల్లు అర్జున్ చేసిన సందడి ఇప్పుడు యూట్యూబ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది బిందు. ఏది ఏమైనా రిలీజ్ వరకు అంటే డిసెంబర్ 5వ తారీఖు అంటూ కూడా అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు వెయిట్ చేస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బీహార్ లోనే కాదు, మలయాళంలో కాదు, దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 ఎంత బ్లాక్ బస్టర్ ని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. సో అదే సీక్వెన్స్ గా వస్తున్నటువంటి పార్ట్ 2 సినిమా మీద కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు అయితే నెలకొల్పాయి. ఇప్పటికే మూవీ యూనిట్ అవ్వచ్చు, ఈవెంట్ ఆర్గనైజర్స్ అవ్వచ్చు, ఈ సండే అంటే 17వ తారీఖున సండే రోజున రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఈవెంట్ తో పాటు ఇక్కడ నుంచి వారానికి ఒక ఈవెంట్ ఒక్కొక్క ప్లేస్ లో, ఇటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ ఒక్కొక్క ప్లేస్ లో కూడా ఆ ప్లేసెస్ ఎంచుకుంటూ ప్రమోషన్స్ వైపుగా దూసుకెళ్లిపోతున్నారు. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో హీరోయిన్ డైరెక్టర్ కూడా పాల్గొనేలా ప్లాన్స్ చేస్తున్నారు. మరొక పక్క సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ కూడా పూర్తవడంతో అంటే దాదాపు ఇంకొక 2-3 రోజుల షూటింగ్ పార్ట్ అయితే ఉంది. సో అది కూడా పూర్తవుతూ ఇంకా యూనిట్ అంతా కూడా ఊపిరి పీల్చుకొని ఇంకా ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తారని ఒక నమ్మకం అయితే కనబడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఈవెంట్ అవుతామని చూస్తున్నారు. సో ఏది ఏమైనా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, దాని తర్వాత అల్లు అర్జున్ మీడియా ఇంటరాక్ట్ విత్ ఫ్యాన్స్ అంటూ కూడా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ లో ఉన్నారు. సో మొత్తానికి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 4వ తారీఖు నుంచే అబ్రాడ్ లో అవ్వచ్చు, అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ పడనున్నాయి అర్ధరాత్రి నుంచి. సో ప్రీమియర్స్ కూడా ఎక్కడ ఎవరు తగ్గకుండా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా పుష్పరాజ్ ను ఆ ప్రీమియర్ స్పెషల్ ప్రీమియర్ లోనే తిలకించేందుకైతే సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే అబ్రాడ్ లో టికెట్స్ బుకింగ్స్ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. త్వరలో కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 25వ తారీఖు తర్వాత నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్ లో పెట్టేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక పక్క ఇంకా శ్రీలీల విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా పాటకి సమంతకి ఎంత క్రేజ్ వచ్చిందో పార్ట్ 2లో కూడా శ్రీలీలను ఎంచుకున్నారు. సో శ్రీలీలతో రీసెంట్ గా సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తుంటే కనుక అందులో శ్రీలీలకి సంబంధించిన ఒక 4 సెకండ్స్ క్లిప్ కూడా మనకు కనబడింది. సో మొత్తానికి 20వ తారీఖు లేదా 25వ తారీఖు ఈ మధ్యలో దీనికి సంబంధించినటువంటి లిరికల్ ప్రోమోని కూడా రిలీజ్ చేసేటట్టుగా ఉన్నారు మేకర్స్. ఏది ఏమైనా పుష్ప కోసం నేషనల్ వైడ్ గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఒక ట్రెండ్ సెట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.